అండి గ్యాస్ సిలిండర్‌పై నెయిల్ కట్టర్స్ పెట్టండి. అద్భుతం జరుగుతుంది. మీ డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చుతాయి. తప్పకుండా మీకు యూజ్ అయ్యే టిప్స్ అండి. సో ఒక్కసారి ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ టిప్స్ అన్నీ కూడా మీ రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం రైస్ కుక్కర్లో రైస్ కానీ పప్పు కానీ పెడుతూ ఉంటాం కదండి. హడావుడిగా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పటికప్పుడు మనం ఇలా ప్రెజర్ అంతా పోయిందాకా ఉండాలంటే టైం తీసుకుంటుంది. కాబట్టి ఇలాగా ఒక క్లాత్ని తడిపేసి దానిపైన వేస్తే ఆవిరంతా కూడా పోతుంది. కొంచెం సేపటికే మనకి ప్రెజర్ అంతా పోతుంది. మన పని ఈజీగా అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ప్రెజర్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు, మన హడావుడిగా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఒక తడి క్లాత్ దానిపైన వేసేసామనుకోండి, కొంచెం సేపటికే అది అంతా కూడా ఆ ప్రెజర్ అంతా కూడా ఆరిపోతుంది. తర్వాత మన పని ఈజీగా అయిపోతుంది. ట్రై చేయండి. మోకాలు నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, అలానే మనకి బాడీ పెయిన్స్ కానీ తగ్గాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎటువంటి మెడిసిన్ లేకుండా ఇంట్లో న్యాచురల్గా ఒక్కసారి ఈ టిప్ని మీరు ట్రై చేశారంటే అద్భుతంగా పనిచేస్తుందండి. ఏమీ లేదండి, మనం రైస్ అయితే వండుకుంటూ ఉంటాం కదండి. రైస్ మనం ఈ విధంగా గంజి వార్చుకుంటూ ఉంటాము. ఆ గంజిలో చిటికెడు పసుపు, ఒక అర టీ స్పూను సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా మొత్తం మిక్సింగ్ చేసుకొని ఇలా మనం నైట్ టైంలో కానీ లేదంటే ఉదయం కానీ ఈ విధంగా తాగినట్లయితే బ్యాక్ పెయిన్ కానీ, మోకాలు నొప్పులు కానీ, పీరియడ్స్లో భరించలేని నడుము నొప్పి కూడా వచ్చేస్తూ ఉంటుంది. పీరియడ్స్ టైంలో కూడా ఈ విధంగా తాగారనుకోండి 1 అవర్ లోపలనే చక్కగా రిలీఫ్ అయిపోతుందండి. దీంట్లో ఎక్కువగా పోషక విలువలు అయితే ఉంటాయండి. సో ఈ విధంగా మనం ఇలా త్రాగడం వలన కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా, కడుపులో నొప్పి అయినా కూడా చక్కగా తగ్గిపోతుందండి. సో బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా, అలానే బాడీ పెయిన్స్, మోకాలు నొప్పులు ఇవన్నీ కూడా చక్కగా రికవర్ అవుతాయండి. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఇలానే చేసేవాళ్ళు. సో ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. 100% వర్క్ అవుతుంది. ఎటువంటి మెడిసిన్ లేకుండానే న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేసి చక్కగా మనం ఇలా బ్యాక్ పెయిన్ కానీ, స్టమక్ పెయిన్ కానీ, కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అదంతా కూడా తొలగిపోతుందండి. సో ఆ నొప్పులన్నీ కూడా పటాపంచలైపోతాయి. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంట్లోనే ఈజీగా ఈ చిన్న ట్రిక్ ద్వారా న్యాచురల్గా మనం ఈ నొప్పులన్నీ కూడా బై బై చెప్పొచ్చు. అంత చక్కగా వర్క్ అవుతుందనమాట. సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. ఎక్కువ అవసరం లేదు. చిటికుడు పసుపు, ఒక అర టీ స్పూను సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే త్రాగుతూ ఉన్నామనుకోండి, మనకి ఆ బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. బాడీ పెయిన్స్ తగ్గుతాయి. మోకాలు నొప్పులు తగ్గుతాయి. అన్నీ కూడా తగ్గిపోతాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎక్కువగా హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి. ఎటువంటి మరి మనం షాంపూస్ కానీ ఏమీ యూజ్ చేయకుండా ఈ చిన్న సీక్రెట్ ట్రిక్తో చక్కగా మనం హెయిర్ ఫాల్ సమస్య అనేది తగ్గించుకోవచ్చండి. సో దానికి కావాల్సినటువంటివి ఎగ్స్ మాత్రం ఉంటే చాలండి. చాలా ఈజీగా సింపుల్గా హెయిర్ ఫాల్ సమస్య అనేది తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా చదువుకునే పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరికైనా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటున్నారు కదండి. చదువుకున్న వాళ్ళ పిల్లలకైతే వాళ్ళు ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్‌కి గురయ్యి ఈ విధంగా హెయిర్ ఫాల్ సమస్య అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో అలా మనం వచ్చినప్పుడు ఎలా అధిగమించుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ మా పాప వాళ్ళు ఇద్దరండి. ఇంకా వాళ్ళకి ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ తీసుకొని ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో యెల్లో తీసేసి వైట్ వరకు తీసుకోవాలండి. యెల్లో సపరేట్ చేసేసి మనకు వైట్ వరకు తీసుకోవాలి. ఇలా ఈ వైట్ మొత్తం కూడా బాగా చేతులతో మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఎగ్ లిక్విడ్ని ఈ విధంగా పాయలుగా తీసుకుంటూ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పాయలు తీసుకుంటూ ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేయాలి. ఇలా అప్లై చేయటం వల్ల చుండ్రు ఎక్కడైనా మనకి ఈ విధంగా అతుక్కుపోయినా కూడా ఇలా ఈ లిక్విడ్ పోసి మనం ఇలా మసాజ్ చేయటం వల్ల అదంతా కూడా తొలగిపోతుందండి. న్యాచురల్గా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. ఇలా ఎగ్ని మనం అప్పుడప్పుడు వారానికి ఒకసారి కానీ 10 డేస్కి ఒకసారి కానీ ఈ విధంగా పెట్టుకుంటే ఎటువంటి చుండ్రు ఉన్నా కూడా చక్కగా తొలగిపోతుందండి. 100% రిజల్ట్ అయితే ఉంటుంది. న్యాచురల్గా ఒక్కసారి ఈ టిప్ని మీరు ట్రై చేసి చూడండి. మీకు వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా యెల్లో మాత్రం వేయకుండా వైట్ మాత్రం తీసుకోవాలి. ఇలా నేను ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఒక్కొక్కరికి వచ్చేసి 2 అంటే 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. సో ఈ విధంగా నేనైతే 4 అయితే తీసుకున్నానండి, ఇద్దరు కాబట్టి. సో ఈ విధంగా తలకి ఇలా వైట్ వరకు తీసేసుకొని బాగా మసాజ్ చేసినట్లుగా తలకు మొత్తం పట్టించేసి ఒక
30 మినిట్స్ అలా ఉంచేసి 30 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేసామనుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. ఈ విధంగా చూసారు కదా! నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పాయలు తీసుకుంటూ మొత్తం కూడా మసాజ్ చేస్తూ ఇలా మొత్తం కూడా కలగలుపుకొని ఇలా లిక్విడ్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి లిక్విడ్‌ని బాగా తలకి పట్టించేసి చక్కగా ఒక 30 మినిట్స్ అలా ఉంచేసి బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండీ! ఫస్ట్ బియ్యం కడిగిన వాటర్ కాకుండా సెకండ్ బియ్యం కడిగిన వాటర్‌లో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండీ! అది ఏ షాంపూ అయినా కూడా అలా బియ్యం కడిగిన వాటర్‌లో మిక్సింగ్ చేసేసి ఆ వాటర్ పెట్టి ఈ విధంగా హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడున్న మనం పరిస్థితులను బట్టి ఎక్కువగా స్ట్రెస్‌కి గురైనా లేదంటే మనకి ఎక్కువగా ఆలోచించినా ఇలా మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువైపోతూ ఉంటుంది కదండీ! దాన్ని తగ్గించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎన్నెన్నో షాంపూస్ అని అవన్నీ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూసారంటే 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. మా పాప వాళ్ళకి ఇలానే నేను అప్పుడప్పుడు ఈ విధంగా పెడుతూ ఉంటాను. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. సో, ఈ విధంగా చక్కగా మనం తలకు పట్టించేసి ఒక 30 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా బియ్యం కడిగిన వాటర్‌లో షాంపూ వేసేసి ఈ విధంగా మనం చక్కగా హెడ్ బాత్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మరి నీచు స్మెల్ వస్తుంది ఏమో అని మీకు డౌట్ ఉండొచ్చు. కొంచెం నీచు స్మెల్ వచ్చినా బియ్యం కడిగిన వాటర్‌లో షాంపూ వేసేసాం కాబట్టి ఆ స్మెల్ కూడా ఉండదండి. ట్రై చేయండి. 100% రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందామండి. మా గార్డెన్‌లో ఉన్నటువంటి తమలపాకండి. ఇది స్టెమ్ కటింగ్‌తోనే పెట్టుకున్నాననమాట. చూడండి చక్కగా వస్తుంది. ఇంకా ఒక తమలపాకునైతే తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాటర్‌లో ఇలా క్లీన్ చేసుకోవాలండి. పూర్వం పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి వస్తున్నాయి కానీ పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు భోజనం చేసిన తర్వాత ఇలా తమలపాకుని తీసుకొని దీనిలో ఆకు, వక్క వేసేసి చక్కగా నమిలేవాళ్ళండి. అలా నమలటం వలన మనకి జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తిన్నది కూడా చక్కగా అరుగుదలలాగా మనకి అయిపోయేదనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తిన్న వెంటనే నడక లేదు ముందు మెయిను. ఇంకా మనం కొంచెం రిలాక్స్ అవ్వడానికి పడుకుంటూ ఉంటాము. దానివల్ల ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్న ట్రిక్‌ని మీరు ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. తమలపాకుని తీసుకొని దీనిలో కొద్దిగా జీలకర్ర, అలానే 2 లవంగాలు, అలానే దీనిలో కొంచెం తేనె వేసేసి ఇలా ఆకును ఫోల్డింగ్ చేసేసి చప్పరిస్తూ ఆ వాటర్ మింగుతూ ఉన్నామనుకోండి ఎంత గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నా తగ్గిపోతుంది. అలానే ఎంతో ఎక్కువగా ఊపిరాడకుండా ఉన్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ చక్కగా రిలీఫ్ అయిపోతుందండి. ట్రై చేయండి. ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా దగ్గు జలుబు థ్రోట్ పెయిన్ అలానే మనకి గ్యాస్ ప్రాబ్లం ఇవన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయండి. ట్రై చేయండి. తమలపాకు అనేది అంత చక్కగా వర్క్ అవుతుంది. అలానే జీలకర్ర, అలానే లవంగాలు ఇవి కూడా మంచి హెల్ప్ అవుతాయండి గ్యాస్ తగ్గించడానికి, అలానే గొంతులో ఉన్నటువంటి నాసు తగ్గించడానికి ఇవి రెండు కూడా చాలా చక్కగా హెల్ప్ అవుతాయండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా నైట్ టైంలో తీసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బెండకాయలు పాడవకుండా ఉండాలంటే బెండకాయల తొడిమల్ని కట్ చేసి ఏదైనా ఒక బాక్స్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఆ చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, సారీ. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మన ఇంట్లో అప్పటికప్పుడు హ్యాండ్ వాష్ అయిపోయినప్పుడు భయపడకుండా టెన్షన్ పడకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా చక్కగా హ్యాండ్ వాష్ని అయితే తయారు చేసేసుకోవచ్చు. ఏదైనా ఒక బౌల్ తీసుకుని మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి, అది ఏ షాంపూ అయినా పర్లేదు. ఈ విధంగా షాంపూ వేసేసుకొని దానిలో కొద్దిగా హాట్ వాటర్, మరీ హాట్ వాటర్ కాదు, కొద్దిగా గోరువెచ్చలు ఉన్నవి పోసుకోవాలి. ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ఈ షాంపూ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసేసుకోవాలి. ఇలా పోసేసుకొని బాగా ఊపాలి. అంటే ఈ వాటర్ అంతా కూడా షాంపూ మొత్తం కలిసిపోవాలన్నమాట. ఈ విధంగా ఊపేసి కిందకి పైకి 3-4 టైమ్స్ ఇలా ఊపేసేసి మనం హ్యాండ్ వాష్ చేసే సింక్ దగ్గర ఈ విధంగా పెట్టేసామనుకోండి, చక్కగా మనకి హ్యాండ్ వాష్ అయిపోయినా కూడా ఈ విధంగా మనం ఈ షాంపూ వాటర్తో హ్యాండ్ వాష్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. ఎటువంటి క్రిములు ఉన్నా నశించిపోతాయి. సో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. హ్యాండ్ వాష్ లేనప్పుడు ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ట్రై చేసుకోవచ్చు అండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఫ్లవర్స్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఆడవాళ్ళం ఎక్కువగా ఇష్టంగా పెట్టుకుంటూ ఉంటాము. ఈ ఫ్లవర్స్ మనం ఎక్కువగా తెచ్చుకొని క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ముడి వేసేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. అలా పెట్టడం వల్ల క్యారీ బ్యాగ్లో ఎక్కువగా గాలాడి వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి
బాగా కుళ్ళిపోతూ ఉంటాయి, పాడవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత కొన్ని రైస్ వేసేసుకొని పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పైన కూడా ఈ విధంగా పెట్టేసి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా అలానే ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఇలా మనం పువ్వులు ఎక్కువగా తెచ్చుకొని ఇలా ఒక్కోసారి క్యారీ బ్యాగ్లో పెట్టడం వల్ల ఇవి పాడైపోతూ ఉంటాయి, వాటర్ బబుల్స్ ఏర్పడి. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి ఈ టిప్ అయితే నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టిప్ని తెలుసుకుందామండి. ఇలా మనం మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్ అండి. మన ఇంట్లో చాకులతో ఇలా ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మనకి చాకులు అందుబాటులో లేనప్పుడు ఇలా ఒక సిజర్ తీసుకొని ఆనియన్స్ని మనం చాకుతో కట్ చేసినట్లుగా ఈజీగా ఇలా అయితే కట్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా కట్ అవుతాయి అన్నమాట. సో మనకు ఒక్కొక్కసారి అవసరానికి చాకులు అయితే కనబడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి టైంలో ఈ విధంగా సిజర్తో అయినా ఈజీగా ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా కట్ చేసేసుకోవచ్చండి. ఇలా ఆనియన్సే కాదండి, పచ్చిమిర్చినైనా చక్కగా కట్ చేసుకోవచ్చు అనమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. మనకి చేతులు కూడా మంట రాకుండా ఉంటాయన్నమాట. సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం చాకుతో ఏ విధంగా అయితే కట్ చేస్తామో ఆ విధంగానే చక్కగా ఆనియన్స్ అయితే కట్ అవుతాయండి. చూశారు కదా, మీకు వీడియోలో నేను చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా మనం చాకుతో కంటే కూడా ఇలా సిజర్తోనే ఈజీగా కట్ అయిపోతాయి. సో మనకి కళ్ళ వెంట నీళ్ళు కూడా రావన్నమాట, అంత చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా కటింగ్ చేసుకోవచ్చు, ట్రై చేయండి. చాకు అందుబాటులో లేనప్పుడు అవసరానికి ఈ విధంగా సిజర్తో అయినా కట్ చేసుకోవచ్చు, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందామండి. మనం టమాటాలు తెచ్చుకున్నప్పుడు కొన్ని పాడైపోతూ ఉంటాయి కదా, వేస్ట్ అని కుళ్ళిపోతూ ఉంటాయి, వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇది బాగా కుళ్ళిపోయినటువంటి టమాటా అండి. ఇంకా నేను ఈ విధంగా పడేయకుండా ఇలా చాకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ టమాటా ముక్కల్ని ఏదైనా ఒక బాటిల్ తీసుకొని ఆ బాటిల్లోకి ఇలా టమాటా ముక్కలను వేసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా టమాటా ముక్కలు మొత్తం కూడా బాటిల్లోకి వేసేసుకొని బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని ఇలాగ బాటిల్లోకి పోసేసుకోవాలి. ఇలా బాటిల్లోకి పోసుకొని ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఆ వాటర్లో ఈ టమాటా ముక్కలు మునిగేటట్లుగా బాగా మిక్సింగ్ చేసుకొని ఆ వాటర్ బాటిల్ని 3-4 టైమ్స్ కిందకి పైకి ఊపామనుకోండి, బాగా మిక్సింగ్ అయిపోతాయి. ఒక నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగ్ మనం పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి గార్డెన్లో మన ఇంట్లో, ఆ పూల మొక్కలు మొదటిని పోసేసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది. ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చు. అలానే మనకి బూస్ట్ ఫెర్టిలైజర్లు కూడా ఉపయోగించుకోవచ్చు. అలానే ఈ టమాటాలని ఇలా ముక్కలుగా చేసేసి చెట్లు మొదటిని వేసినా కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ట్రై చేయండి. పువ్వులైనా కలర్ఫుల్గా పోస్తాయి, వెజిటేబుల్స్ అయినా చక్కగా క్రాప్ అనేది ఉంటుందండి. ట్రై చేయండి. పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి ఇలా పోయటం వల్ల. సో వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా మొక్కలకి ఈ వాటర్ ఇస్తే మంచి క్రాప్ అయితే ఉంటుంది. పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం బియ్యం కడిగిన వాటర్ కూడా పారబోస్తూ ఉంటాం కాబట్టి ఈ రెండు బాగా మిక్సింగ్ చేసేసి మొక్కలకి ఇచ్చుకుంటే మంచి క్రాప్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. టిప్ని తెలుసుకుందాం. ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఇంట్లోనే హెయిర్ కలర్ అయితే తయారు చేసుకోవచ్చు. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఎలా తయారు చేసుకోవాలి న్యాచురల్ కలర్ అంటే, మనకి ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఎండు కొబ్బరికి ఈ విధంగా 4 స్పూన్ పెట్టేసి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన ఈ విధంగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకోవటం వల్ల ఆ ఎండు కొబ్బరిలో ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలాగా బాగా హీట్ ఎక్కినటువంటి ఇలా ఎండు కొబ్బరి పైన బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. ఆ ఆయిల్ తీసుకొని మీకు ఎక్కడైతే ఇలా వైట్ హెయిర్ ఉందో అక్కడ ఈ విధంగా అప్లై చేసేసి మనం హెడ్ బాత్ కూడా చేసే పని ఉండదండి. ఈ విధంగా మనకి అప్పుడప్పుడు అక్కడక్కడ మనకి తలలో అయితే 1-2 ఎంటుకలు తెల్లగా మెరుస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఈ ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. అప్పటికప్పుడు ఈ విధంగా మనం హెయిర్ కలర్ వేసుకునే పని లేకుండా ఇలా ఎండు కొబ్బరిని కాల్చేసి ఇలా వచ్చినటువంటి ఆయిల్ బ్లాక్గా ఉంటుంది కదండి, ఈ బ్లాక్ చక్కగా మనం ఇలా తలపైన హెయిర్ పైన అప్లై చేయటం వల్ల వైట్ హెయిర్ అంతా కూడా
ఈ విధంగా మనకి బ్లాక్‌గా మారిపోతుందనమాట. న్యాచురల్‌గా ఈ ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇది హెడ్ బాత్ చేసిన తర్వాత ఇలా చేశారంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ట్రై చేయండి. సో, అప్పటికప్పుడు ఈ విధంగా మనం హెయిర్ కలర్ అయితే ఏసుకోవచ్చు. ఎటువంటి మనకి కెమికల్స్ లేకుండా న్యాచురల్‌గా ఈ కలర్‌ని అయితే తయారు చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. చూశారు కదా! ఈ విధంగా మనం మంట పైన కాల్చుకుంటే చక్కగా ఈ కలర్ అయితే వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందామండి. గ్యాస్ సిలిండర్ అయిపోయిన తర్వాత ఇంకో గ్యాస్ సిలిండర్‌ని మనం బుక్ చేసుకుంటూ ఉంటాం కదండీ! గ్యాస్ సిలిండర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గ్యాస్ సిలిండర్ మనం బుక్ చేసుకున్నప్పుడు ఇలా తీయటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అది ఓపెన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! చాలా ఈజీగా సింపుల్‌గా ఇలా ఒక నెయిల్ కట్టర్‌తో ఈజీగా తీసేయొచ్చండి. చూడండి ఈ విధంగా నెయిల్ కట్టర్ తీసుకొని ఇలా ఆ హోల్‌లోనికి నెయిల్ కట్టర్ పెట్టేసి ఈ విధంగా కొంచెం పైకి ఈ విధంగా అనుకుంటే చాలండి. చాలా ఈజీగా సింపుల్‌గా ఇలా గ్యాస్ సిలిండర్ అయితే ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు. సో, ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేయాలంటే. ఈ విధంగా మనం చక్కగా ఒక నెయిల్ కట్టర్ తీసుకొని ఈ విధంగా ఆ హోల్‌లోకి పెట్టేసి పైకి ఈ విధంగా అనుకుంటే చాలా ఈజీగా ఓపెన్ అయిపోతుంది. అలానే గ్యాస్ సిలిండర్ మళ్ళీ మనం లోపలికి తీసుకెళ్ళేటప్పుడు ఇలా గ్యాస్ సిలిండర్ అయితే మనం మొయ్యలేం కదండీ! ఈ విధంగా మనం ఈడ్చుకొని వెళ్ళాలంటే ఇలా టైల్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే పగుళ్ళొచ్చేస్తూ ఉంటాయి, మరకలవుతూ ఉంటాయి. ఇలా ఒక మ్యాట్ అయితే పెట్టేసి గ్యాస్ సిలిండర్ కింద ఈ విధంగా ఈడ్చుకుంటూ వెళ్ళొచ్చండి. మనకి ఫ్రీ అవుతుంది ఈ విధంగా. అలానే మనకి ఎటువంటి మరకలు లేకుండా ఈజీగా ఈ విధంగా టైల్స్ పైనైనా ఈజీగా తీసుకెళ్ళొచ్చు. సో, ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ వీడియో ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో మరి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది నాకు కూడా తెలుసుకుందామని చిన్న ఆశ ఫ్రెండ్స్. ఏంటంటే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో అనేది చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ ఊరు నుంచి అయితే చూస్తున్నారో ఆ ఊరి పేరు చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసం మాత్రమే ఫ్రెండ్స్. అలానే మరి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. మరి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.